నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం ఎవరైనా కొత్తగా అరిసెలు చేసేవాళ్ళు, ఎవరైనా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు అరిసెలని ఇలా ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా నేను చెప్పిన టిప్స్తో పాటించి ఇలా ఈజీగా చేసేయండి. 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకొని నీటితో ఇలా శుభ్రంగా 2 సార్లు నీటితో కడిగి నీళ్ళను వంచేసి మళ్ళీ మంచినీళ్ళని పోసి మూత పెట్టి రాత్రంతా మనం నైటు 8 గంటలకు బియ్యాన్ని నానబెడితే మళ్ళీ ఉదయం 8 గంటల వరకు అలాగే నీళ్ళను బియ్యాన్ని నానబెట్టి ఉంచాలి. తర్వాత 8 గంటలు అయిన తర్వాత ఉదయం 8 గంటలకి ఇలా మళ్ళీ నీళ్ళని వడవచ్చి బియ్యాన్ని వడగట్టి ఇలా జాలీలో పెట్టేసుకోవాలి. మనం 2 యాలకులను కచ్చా పచ్చగా దంచి పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో మనం 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి సగం కప్పు బెల్లం, సగం కప్పు నీళ్ళని పోసి ఒక వెడల్పాటి గిన్నెలో పోసి పెట్టుకోవాలి. తర్వాత అదే బెల్లం ఉన్న గిన్నెలో యాలకుల పొడిని కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని కొద్దిగా ఒక 10 నిమిషాలు నీటి తడి అనేది ఉన్నప్పుడే 10 నిమిషాలు నీళ్ళు అనేది బియ్యంలో నుంచి నీళ్ళు మొత్తం దిగిన తర్వాత మిక్సీ జార్లోకి బియ్యాన్ని పోసి బియ్యం అనేది మనం తడి బియ్యమే మిక్సీ పట్టాలి. 10 నిమిషాలు అయిన తర్వాత బియ్యాన్ని మిక్సీ పట్టిన తర్వాత ఇలా పొడిలాగా చేసి పెట్టుకోవాలి. పొడి అనేది మనకి సరిగా రాకపోతే పిండి పట్టే జల్లెడతో జల్లించుకొని పక్కన పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం బెల్లం ఉన్న నీళ్ళు ఉన్న గిన్నెను స్టవ్ మీద పెట్టి ఇలా మనం పాకం అనేది బెల్లం పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఒక ప్లేట్లో కొద్దిగా నీళ్ళని పోసి ఇలా బెల్లం పాకం అనేది పోసి చూస్తే మనకు మెత్తటి ఇలా జిగురు పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పిండిని కొద్దిగా పోసి ఇలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మళ్ళీ మొత్తం కొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పిండిని పోయాలి. పోసి ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని పైనంగా కొద్దిగా ఆవు నెయ్యి కానీ మీ ఇంట్లో ఉన్న గేదె నెయ్యి అయినా సరే ఇలా వేడి మీదనే నెయ్యిని వేస్తే నెయ్యి అనేది కరిగిపోతుంది. ఇలా కొద్దిగా పిండి అనేది మొత్తం మనం గారెల పిండిలాగా కొద్దిగా ప్రెస్ చేసి కొద్దిగా పిండిని తీసుకొని ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. ఉండలు అనేది ఎప్పటికప్పుడు వెంటనే చేస్తూ ఉండాలి. ఇలా పిండిని అనేది మొత్తం కలిసేటట్టుగా పిండిని ఒత్తుకోవాలి. ఎందుకంటే బెల్లం పాకం అనేది ఒకవేళ సరిగా కలవకపోతే అలా మనం పిండి తడిపితే కరెక్ట్గా మొత్తం అనేది ఈవెన్గా కలుస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి రిఫైన్డ్ సన్ఫ్లవర్ నూనెను మనం డీప్ ఫ్రైకి నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే వరకు మనం పిండిని కొద్దిగా ఇలా పైనంగా మూత పెట్టి ఇలా పూరి ప్రెస్లో కొద్దిగా నూనెనైనా నెయ్యితోటైనా ఇలా పూరి ప్రెస్లో ఉండలను పూరిలాగా చిన్న పూరిలాగా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. మీకు నువ్వుల అరిసెలు కావాలంటే పైనంగా నువ్వులను వేసి అద్దుకొని చేస్తుంటే పూరిలాగా ఇలా ఒక్కొక్కటి మనం పూరి ప్రెస్లో ఒక్కొక్కటి అద్దిన తర్వాత నూనెలో ఇలా వేస్తూ ఉండాలి. వెంటనే ఇలా పూరిలాగా పైకి పొంగుతూ అరిసెలు అనేది ఎంత బాగా వస్తున్నాయి చూడండి. మనం పూరిలాగా ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత మీకు ఏ కలర్లో
ఉంటే అరిసెలు నచ్చుతాయో అదే కలర్లోకి తీసి ఒక జాలి ఉన్న ప్లేట్లో అయినా దేంట్లో అయినా వేసి ఇలాగా పైన ఇంకొక ఇలా జాలి ఉన్న గరిటెలో వేసి పైనంగా ఇంకొక గరిటెని ఇలాగ పెట్టి ప్రెస్ చేస్తే అరిసెలో ఉన్న నూనె అనేది కిందికి తేలి అరిసెలు అనేది సాఫ్ట్గా, నూనె అనేది ఎక్కువ పీల్చుకోకుండా సాఫ్ట్గా వస్తాయి. ఒకవేళ మీకు నువ్వులను అరిసెలు కావాలి అంటే పైనంగా నువ్వులను కొద్ది కొద్దిగా ఇలా వేసి ఒత్తితే మనకు నువ్వుల అరిసెలు అనేది రెడీ అవుతాయి. అదేవిధంగా అన్నిటినీ ఒక్కొక్కటిగా ఇదే విధంగా చేస్తూ నూనెలో డీప్ ఫ్రై చేస్తూ నూనెలో అనేది వేసి మళ్ళీ ఇదే విధంగా ఇలా పైనంగా ఒక గరిటెని పెట్టి ప్రెస్ చేసి వేస్తే నూనె అనేది పీల్చుకోకుండా అరిసెలు అనేది సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా, బయట కొన్ని వాటికంటే మనం ఇంట్లో చేస్తే 1 కప్పు బియ్యానికి ఎన్ని అరిసెలు వచ్చాయి చూడండి. మీరు ఇంట్లోనే సింపుల్గా ఈ సంక్రాంతికి చేసేయండి. చూడండి వేడి మీద మనం ఒక్కొక్కటిగా ఇలా చేస్తుంటే ఎంత బాగా సాఫ్ట్గా వచ్చాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి